హాయ్ అండి. నేను మీ హర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఇదైతే నిన్నటి లాగ్ అనమాట. మండే లాగ్ అండి. నిన్నైతే ఎండ చాలా బాగా ఎక్కువ వచ్చిందనమాట. అందుకని చెప్పేసి బట్టలైతే మిషన్‌లో వేశాను. ఇది నిన్న మండే మార్నింగ్ టు ఈవినింగ్ లాగ్ అనమాట. చెప్పాను కదండీ వర్షాలైతే సడన్‌గా పడుతున్నాయని చెప్పి. బట్టలు ఆరబెట్టానండి. ఒక గంటలో ఆరిపోతాయి కదా అనుకున్నాను. కానీ బట్టలు ఆరబెట్టినా ఒక గంట తర్వాత ఫుల్ మబ్బయితే ఏసేసింది. గంటలో ఆరిపోతాయి అనుకున్నాను గానండి, మబ్బు బాగా ఎక్కువ వచ్చిందనమాట. తీద్దాం అనుకున్నాను కానీ గాలికైనా ఆరుతాయి కదా అని అలా ఉంచాను. 3:00 వరకు ఉంచానండి. ఇంక తీసేద్దాం కదా అనుకునేసరికి సడన్‌గా మళ్ళీ వర్షం అయితే వచ్చిందనమాట. మళ్ళీ ఒక గంట అయితే చాలా ఎక్కువసేపు పడింది. మళ్ళీ తర్వాత ఆగిపోయింది. మళ్ళీ నైట్ అయితే మాత్రం 10 తర్వాత అయితే మాత్రం నైట్ 10 తర్వాత చాలా ఎక్కువ పడిందండి వర్షం అయితే, ఉరుములతో ఆటిలతోని. ఇంక ఇక్కడైతే అన్నం అయితే రైస్ అయితే పెడదాం కదా అని చెప్పేసి ఇక్కడ బియ్యం కడిగేస్తున్నాను. ఈరోజైతే మెంతి పులుసు అయితే చేస్తున్నానండి. మా హస్బెండ్కి చెప్పాను కదా ఒంట్లో కొద్దిగా బాగాలేదు అని చెప్పి, ఫీవర్ అని చెప్పాను కదండి. తగ్గట్లేదండి. ఇప్పటికి 20 డేస్ అయితే అయింది. ఇక్కడ బియ్యం వేస్తూ ఉంటే కొద్దిగా బియ్యం అయితే ఒలిగిపోయాయి అనమాట కిందన. ఇక్కడైతే మెంతుల పులుసు చేస్తాను కదా, అంటే ఉల్లిపాయల పులుసు అండి. ఉల్లిపాయల్లోని కొద్దిగా మెంతులు వేసి చేస్తారనమాట, చలువ చేస్తుంది అని చెప్పేసి. అదే అనమాట చేస్తున్నాను. ఏ ఏ విధంగా చేస్తున్నాను అనేది కూడా నేను మీకు వీడియో అయితే షేర్ చేస్తానండి. తప్పకుండా అయితే చూడండి. ఇదిగోండి కొన్ని మెంతులు అంటే ఒక స్పూన్ మెంతులు తీసుకొని 100 నిండా వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు ఇలాగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చింతపండు కూడా నానబెట్టుకుంటున్నాను. కొద్దిగా చింతపండు తీసి చింతపండుని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నల్లగా అయితే అవ్వదండి చింతపండు. అందుకని చెప్పేసి చింతపండుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అసలు పాడవదు, అలాగే నల్లగా కూడా అసలు అవ్వదు. ఉల్లిపాయలు అయితే నేను ఒక 8 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. చిన్న సైజు ఉల్లిపాయలు అనమాట అవి. ఇక్కడ చింతపండుని అయితే ఒకసారి బాగా కడిగేసి ఫ్రెష్ వాటర్లో అయితే పెట్టేసి నానబెట్టేసుకున్నాను అనమాట. నా వీడియో కనుక మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం కనుక అయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు అయితే నవరాత్రుల్లోనే అమ్మవారిని దుర్గాదేవిగా అయితే అలంకరించారండి. వీడియో పెట్టాను చూసారు కదా షార్ట్స్లోనే, చాలా బాగా అలంకరించారు కదండి. ఈవినింగ్ టైం అయితే అమ్మవారిని ఊరేగిస్తున్నారు కూడానండి, చాలా బాగుంది. ఇంకా నేనైతే పెట్టలేదన్నమాట మీకు. ఈరోజు దుర్గాదేవిగా అయితే అమ్మవారిని అలంకరించారు. ఇంకా మనకి ఎల్లుండే కదండి దసరా అనేది. విజయవాడలో అయితే చాలా బాగుంటుంది కదండి. ఇంకా అందరూ కూడా భవానీ మాలలు అవి వేశారు కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తారు కదా దసరా రోజు అయితే. ఉల్లిపాయల పైన పొట్టు అంతా కూడా తీసుకున్నాను కదా, ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. చిన్నగా తురుముకోవాలండి. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను అనమాట, చెప్తున్నాను కదండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను మెంతి పులుసు అనేది ఏ విధంగా చేస్తున్నాను అనేది మీకు వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను.
రైస్ అయితే అయిపోయిందనమాట, వచ్చేస్తున్నాను. వేడి గింజ అయితే నేను ఎప్పుడు కూడా సింక్లో వేస్తానండి. ఎందుకు అని అంటే కొద్దిగా సింక్ అనేది నీట్గా కొద్దిగా క్లీన్ అవుతుంది. అంటే పైప్ ఉంటుంది కదా మనకి కిందకి వెళ్ళేది, డస్ట్ వెళ్ళే పైప్ ఉంటుంది కదా, ఆ వేడి వాటర్ అప్పుడప్పుడు కూడా వారానికి ఒకసారి వేడి నీళ్ళు వేస్తూ ఉంటే మంచిది కదా, క్లీన్ అవుతుంది, ఏమైనా ఉంటే కూడా మనకి పోతుంది. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా గింజిని అయితే నేను ఓర్చేస్తాను. ఫస్ట్ ఓర్చేసి తర్వాత అయితే ఓర్చుకుంటాను అనమాట. ఆ వేడి గింజ వేస్తాం కాబట్టి ఆ వేడికి కొద్దిగా మనకి ఏమైనా అడ్డంగా ఉన్నా లేదా ఏదైనా కొద్దిగా నీట్గా అయితే వెళ్ళిపోతుంది అనమాట, బాగుంటుంది. అందుకనే గింజ బయట వేయను, ఎప్పుడు సింక్లోనే వేస్తానండి. ఇక్కడైతే తనకైతే మజ్జిగ కలిపిస్తున్నాను అనమాట. ఇలాగ లోటడు మజ్జిగ అయితే ఇస్తున్నాను, కొద్దిగా చలవ చేస్తుంది కదా అని చెప్పేసి. ఇలాగా మజ్జిగ లేదా ఫ్రూట్స్ ఇలాగ వేపుడు జావ అది చేసి చూపించాను చూసారు కదా. ఇంకా అలాగైతే గంటకి అలా ఏదో ఒకటి ఇస్తూ ఉంటున్నాను. వాటర్ అయితే ఎక్కువ తీసుకోమన్నారు తన్ని. ఆ చెంబు 3 గ్లాసులతో సమానం అండి, అందుకనే ఎక్కువ వస్తుంది అనమాట. ఎక్కువ తాగితే మంచిది కదా అని చెప్పేసి ఇంకా దాని నిండా అయితే కలిపేసి ఇచ్చేస్తున్నాను. కర్రీ చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా కళాయి అయితే తీసాను. ముందు కళాయి అయితే నీట్గా క్లీన్ చేసుకుంటాను. చెప్పాను కదండి, ఎప్పుడు కూడా కర్రీ చేసేటప్పుడు ఏదైనా తినేటప్పుడైనా సరే ఆల్రెడీ కడిగే ఉంటుంది, అయినా సరే దాన్ని మళ్ళీ నేను క్లీన్ చేసుకుంటాను. ఎక్కువ చేయలేదండి, కొద్దిగా చేశాను అనమాట. ఏదైనా సరే ఏది అడిగినా సరే ఏం చేసి పెడుతున్నా కూడా సరిగ్గా అయితే తినట్లేదు తను, ఆకలి వేయట్లేదు అని చెప్పి. ముందు కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి వేసుకున్న తర్వాత జీలకర్ర వేసానండి. జీలకర్ర వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి అయితే వేసానండి. వేసుకొని ఒకసారి అయితే వేయించుకున్నాను. ఇవి ఇప్పుడు మనకి ఒక నిమిషం అయితే వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి అన్నీ కూడా మనం ఇందులో అయితే వేసేసుకోవాలండి. ఉల్లిపాయలని ఒక 2 నిమిషాలు అయితే బాగా వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకున్నాను కదా, మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని మెంతులు నానబెట్టుకున్నాం కదండి, ఈ మెంతులను అయితే ఇప్పుడు ఇందులో వేసుకుందాము. వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకుందాం.
ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూను కారం అయితే వేసానండి. కారం వేసి ఒక్క నిమిషం అయితే వేగనివ్వాలి. ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులోని చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలండి. కొద్దిగా చింతపండు రసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి. దగ్గరికి వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ అనేది ఇంకా ఆఫ్ చేసుకుంటే మనం మెంతి పులుసు అనేది రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంకో చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చిందండి. ఇంకా భోజనాలు అన్నీ అయిపోయాయి అనమాట. భోజనం అది చేసి అన్నీ అయిపోయిన తర్వాత కూర్చొని బట్టలు అయితే మడత పెడుతున్నాను. ఇంకా కొద్దిసేపు టీవీ చూద్దాం కదని చెప్పేసి టీవీ పెట్టుకొని బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.